హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ మీకు నేను ఒక కొత్త రకం వంట చూపిస్తున్నాను. కొత్తది ఇంకా చాలామందికి ఐడియా ఉంటుంది. ఎక్కువగా పాత తరం వాళ్ళు చేసేవాళ్ళండి. మా అమ్మ వాళ్ళ నానమ్మ చేసేది ఇట్లా శనగపప్పులతో కూర భలే ఉంటుంది. నేను ఏంటంటే దాంట్లో మునక్కాడలు వేసాను. అసలు టేస్ట్ చేశారంటే మళ్ళీ మేము చేసుకుంటారు. కొద్దిగా టైం ఎక్కువ ఉంది, మేము బాగా ఎక్కువసేపు టైం స్పెండ్ చేసి తినగలం ఉన్నప్పుడు ట్రై చేయండి. ఎందుకంటే ఈ పప్పులు బాగా నిదానంగా నమిలి తింటూ ఉంటేనే టేస్ట్ ఇంకా బాగుంటుందన్నమాట. సో లేట్ చేయక వీడియోకి వెళ్ళిపోదాము. చాలా సింపుల్ చేసుకోవచ్చు, టేస్టీ కూడా ఉంటుందన్నమాట. ఎప్పుడు చేసే మునక్కాయ సాంబార్ కాకుండా ఒకసారి లేత మునక్కాయలు ట్రై చేయండి, ఖచ్చితంగా నచ్చుతుంది. ముందుగా బాండి పెట్టేసుకొని కొద్దిగా ఆయిల్, తాలింపు గింజలు వేసుకున్న తర్వాత ఒక 3 ఉల్లిపాయలండి మీడియం సైజువి సన్న చిల్లి కట్ చేసుకోవాలి. దాంట్లో ఒక 2 పచ్చిమిరకాయ చీలికలు, కొద్దిగా కరివేపాకు కూడా వేసి మరీ ఎక్కువ వేగాల్సిన అవసరం లేదు. ఉల్లిపాయ రంగు మారితే సరిపోతుంది. ఇప్పుడు లేతగా ఉన్న మునక్కాయలు కట్ చేసేసుకొని వాష్ చేసేసుకొని అవి కూడా వేసేసి ఒక 2 నిమిషాల పాటు నూనెలో మగ్గాలి. మీరు ఏ కర్రీ చేసినా కానీ ఖచ్చితంగా నూనెలో ఒక 5 మినిట్స్ అన్నా సరే మగ్గితేనే సిమ్లో పెట్టేసి తర్వాత వాటర్ పోసుకోపోయినా కానీ ఆ టేస్ట్ని బట్టి, అంటే మీరు చేసే కన్సిస్టెన్సీని బట్టి టేస్ట్ మారుతుందండి. డైరెక్ట్గా వాటర్ పోసి అస్సలు కర్రీస్ బాగుండవు, ఖచ్చితంగా ఆయిల్లో మగ్గాల్సిందే. ఈ కొద్దిగా మగ్గిన తర్వాత ఇప్పుడు మీకు కావాలంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. ఇంకొద్దిగా మసాలా ఫ్లేవర్ బాగా తగలాలంటే వేస్తారు. యాక్చువల్లీ పాత వాళ్ళది వేసాలి కాదనమాట, నాకు గుర్తుంది. ఇప్పుడు నానబెట్టు శనగపప్పు అండి, ఇది మినిమం ఒక 2 అవర్స్ నానబెట్టుకోవాలి. మీరు కనుక ఇన్స్టెంట్గా వేసుకోవాలనుకుంటే కుక్కర్లో ఒక్క విజిల్ నానచేసి కలిపేసేసుకోవచ్చు. నానపెట్టుకుంటే మరీ మెత్త కాదు, అలానే గట్టిగా ఉన్న బాగుంటాయి. కొద్దిగా వేగిన తర్వాత పసుపు, ఉప్పు కూడా వేసేసేసి మళ్ళీ కలిపెట్టేసేసుకొని మూత పెట్టేసుకోవాలి. ఒల్లిలో నుంచి కొద్దిగా నీరు ఉడుతుంది కదా, శనగపప్పు నుంచి నీరు ఉడుతుంది కదా. ఇప్పుడు ఒక 5 మినిట్స్ తర్వాత మూత తీసేసి చెక్ చేసుకొని ఇప్పుడు మళ్ళీ కలపెట్టేసుకొని కొద్దిగా వాటర్ వేసేసుకోండి. ఎందుకు అంటే ఖచ్చితంగా మునక్కాడలు డైరెక్ట్ ఉడకవన్నమాట, కొద్దిగా వాటర్ తగలాలి కదా. సో మునక్కాడలు ఉడికేంత వరకు కొద్దిగా వాటర్ వేసుకుంటూ, శనగపప్పు కూడా కొద్దిగా వాటర్లో ఉడికితే బాగుంటుంది. వేసుకు చెక్ చేసుకొని పప్పు మరీ మెత్తగా పప్పులాగా మెదకపోకూడదు. చేత్తో వేలతో ప్రెస్ చేసినప్పుడు విరగాలి మధ్యలోకి, అలా అంతవరకు మీకు తెలిసిపోతుందండి ఉడికిందా లేదా అనేసి. అలా కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ మూత పెట్టుకొని మళ్ళీ తీసి కలపెట్టుకుంటూ ఉడికించుకోవాలి. తర్వాత ఇంకా మూత తీసేసేసి ఉన్న వాటర్ కూడా మొత్తం ఎవాపరేట్ అంతా పెట్టేసుకోవాలి. మీరు కనుక రోటీస్లో చేసుకునే పాట అయితే కొద్దిగా టమాటా కూడా మిక్సీకి వేసేసుకున్నా బాగుంటుంది. బట్ రైస్లో చేస్తున్నా కాబట్టి అవేం వేయలేదన్నమాట, ఇలాగే బాగుంటుంది. ఉన్న వాటర్ కూడా ఎవాపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకొని మునక్కాయలు ఉడికేలా చెక్ చేసుకొని ఇప్పుడు కొద్దిగా కారం పొడి వేసుకోవాలి. ఇక్కడ నేను ఎర్రకారం వేస్తున్నా కాబట్టి మళ్ళీ తర్వాత ధనియా పౌడర్ వేసాను. లేదు అంటే డైరెక్ట్ కూరకారం కూడా వేసేసుకోవచ్చు అనమాట. అంతేనండి, డన్, రెడీ అయిపోయింది. చాలా బాగుంటుంది. మీరు వాటర్ వద్దు అనుకుంటే మొత్తం ఎవాపరేట్ అయ్యేంత వరకు కూడా పెట్టేసుకుంటే సిమ్లో పెట్టేసి మొత్తం ఇంకిపోతుంది. ఒక ధనియా పౌడర్ వేసేసుకొని లాస్ట్ కొత్తిమీరతో గార్నిష్ చేసుకున్నారంటే అదిరిపోతుందండి. మళ్ళీ చెప్తున్నా కదా, ఖచ్చితంగా ఈ కర్రీ తినాలంటే మాత్రం మన అన్నం పప్పు తిన్నంత ఫాస్ట్గా తినలేము. మునక్కాయలు కూడా నమలాలి కదా, అలాగే పప్పులు కూడా నమ్ముతూ తింటేనే టేస్ట్ ఇంకా ఎంజాయ్ చేయగలుగుతాం అనమాట. తప్పకుండా ట్రై చేయండి, ఎలా ఉందో కింద కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.